వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంబ్రెల్లా కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. నేను ఈ ఫుల్ శారీ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 1 మీటర్. ఇక్కడ లైనింగ్ మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ దగ్గర ఫస్ట్ 11. ఇక్కడ పొడవు వచ్చేసి మనం 14 తీసుకోవాలి. 14 మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ షోల్డర్ 7, చంక భాగం 530. ఇక్కడ చంక లోతు వచ్చేసి 1.5. ఇక్కడ నడుము దగ్గర 1 ఇంచ్ డీప్ తీసుకోవాలి కరెక్ట్గా రావడానికి. ఇప్పుడు దీని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి. ఇప్పుడు వెనుక పార్ట్ పొడవు 6. నెక్ దగ్గర 2. ఇప్పుడు వెనుక పార్ట్ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ముందు నెక్ ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నేను డిజైన్ తీసుకున్నాను. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని లైనింగ్కి అటాచ్ చేసుకొని ముందు పార్ట్కి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఈ పక్కన వేస్తే ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు కింది పార్ట్ కట్ చేసుకున్నాము. ఇట్లా 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకోవడానికి. ఇక్కడ నడుము కొలత 22 కదా, దాన్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. అంటే 530 వస్తుంది. 530 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ 530ని ఇప్పుడు ఇలా చూపించే విధంగా అన్ని సైడ్స్ ఇట్లా 3 సైడ్స్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ పొడుగు వచ్చేసి 38, పైన ఇట్లా రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాము చుట్టూ, కింద కూడా పైనుంచి చూసుకుంటూ 38 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కింద కూడా సేమ్ మనం మార్కింగ్ చేసిన దాంట్లో కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కట్ చేసిన పార్ట్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ పైన లైనింగ్ వేసి జారకుండా ఇలా పిన్స్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. కింది పార్ట్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకోవాలి, ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. లైనింగ్ మనం క్రాస్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత వాటిని అటాచ్ చేసుకోవాలి ఇలా 2 సైడ్స్. తర్వాత మన హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలి. నేను బుగ్గల హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. తర్వాత దీన్ని క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని లైనింగ్కి అటాచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి బబుల్స్ పెట్టుకోవడం చూడండి. ఒక హ్యాండ్ డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి, ఎలా బబుల్స్ పెట్టుకోవాలి, హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలి అని. ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే బబుల్స్ పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్కి కింద పట్టిలాగా వేసుకోవాలి, అది చూడండి. పైన ఓన్లీ బుగ్గలు కాకుండా కింద ఇలా పట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు ఇంకో సైడ్ కుట్టేసుకోవాలి. టూ హ్యాండ్స్ని ఇలా సేమ్ స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్ వేసి దీనికి అటాచ్ చేసాం కదా,
ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకొని మనం రివర్స్ తీసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా రివర్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఇట్లా మీది నుంచి మనం మనగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా చూడండి, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వెనుక పార్ట్ కూడా సేమ్ అలా లైనింగ్ అటాచ్ చేసుకొని తర్వాత రివర్స్ తీసుకొని మనం వెనుక కుట్టు వేసుకోవాలి సేమ్. వెనుక పార్ట్ ఇట్లా రివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక కుట్టు వేసుకోవాలి. కింది పార్ట్కి మన లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మీది పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత వెనుక పార్ట్కి కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవాలి. తర్వాత వెనుక పార్ట్ ముందు పార్ట్ రెండు కలిపి ఇలా జాయిన్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనం దీనికి హ్యాండ్స్ వేసుకోవాలి. తర్వాత మనం అటు ఇటు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ చూపిస్తాను, ఇలా అటాచ్ చేసుకోవాలి మన హ్యాండ్ని. ఇప్పుడు కొలత ప్రకారం మనం సైడ్కి కుట్టు వేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం కిందికి పీకో వేసుకోవాలి. అవుట్లుక్ ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.